Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. ఈ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నారు. నిన్నటి దినాన మీరు దేవుని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించారని మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. సో ఈ దినం కూడా దేవుడిచ్చిన అవకాశము, కృపను బట్టి ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బోధించాలని ఫేస్బుక్, యూట్యూబ్లోకి లైవ్ రావడానికి కారణము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఓకే. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Okay. See, those who are believing in Christ, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, born again అయ్యారో, కొత్తగా జన్మించిన అనుభవంలో ఉన్నారో, వారి జీవితాలలో కొన్నిసార్లు అంటే ఎదగకపోవడం, గ్రోత్ అనేది కనిపించకపోవడం, మేబీ కొంచెం మెచ్యూరిటీ అనేది రాకపోవడం, అటు ఫైనాన్స్గా, కుటుంబపరంగా, స్పిరిచువల్గా కొన్నిసార్లు విస్తరణ అనేది లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. కొద్ది దినాలు మనం ప్రయాణం చేసిన తర్వాత, కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సో ఏంటిది ఇది, నా లైఫ్ స్టక్ అయిపోయినట్టుంది, నేను ప్రభుని విశ్వసిస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, ఓకే, దశంభాగాలు, అర్పణలు అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నా కూడా, పరిచర్యలో కూడా ఒక భాగంగానే ఉన్నాను కదా, నాలో ఎందుకు ఈ గ్రోత్ రావట్లేదు, ఎందుకు నేను విస్తరణ, ఇంక్రీజ్, ఎక్స్పాండ్ ఇలాంటి మాటలకి నేను చాలా దూరంగా ఉన్నాను, ఇలాంటి మాటలు నాకు కనిపించట్లేదు నా జీవితంలో అని కొంతమంది అట్లా ఆలోచిస్తారు, అలా ఉన్నారు, అలా ఆలోచిస్తారు, అలా ఉన్నారు. సో ఎందుకు వారి జీవితాల్లో అలా ఉంటుందంటే, చూడండి, ప్రతి ఆదివారం కావచ్చు, వారంలో ఏ వారం అయినా కావచ్చు, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీకు బోధిస్తున్నప్పుడు నీవు వినట్లేదు అని కాదు, నీవు వింటున్నావు. ఎందుకంటే మన గ్రోత్స్, మన ఇంక్రీజ్, మన ఎక్స్పాండ్ అనేది అది ప్రభు వల్లనే కలుగుతుంది, అది ప్రభులోనే దాగి ఉన్నది, అది ప్రభు మాటలోనే దాగి ఉన్నది. హల్లెలూయా. అనేక సార్లు మనం బైబిల్లో చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాను అని చెబుతున్న ప్రతిసారి వాళ్ళు ముందుకు వెళ్ళేది మరలా వాళ్ళు దేవుని మాటని అంగీకరించకపోవడం, వినకపోవడం వల్ల మరలా వాళ్ళు స్టక్ అయిపోయేది. కొన్ని బలహీనతను బట్టి, కొన్ని విషయాలను బట్టి వాళ్ళు ఆగిపోయేది. మరలా దేవుడు కృప చూపి, మరలా దేవుడు కటాక్షము చూపి వారిని మరలా బలపరిచే, మరలా ఒక ప్రవక్తను పంపి మరలా వారిని బలపరిచేది. అట్లాగనే దేవుడు ఈ కాలంలో దేవుడు ఇచ్చిన కృప ఏంటిదంటే, ఎటు పోయినను, ఏ ప్రాంతంలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, దేవుని వాక్యం వినే, అంటే దేవుని వాక్యం మన యుద్ధకే వస్తూ ఉంది, మనతోనే మాట్లాడుతూ ఉంది ప్రతిదినం. ఓకే. సో అయితే ఇది నా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటానంటే, దేవుని వాక్యాన్ని సరిగ్గా నీవు అవలంబించగలిగితే నీ లైఫ్లో, నీ జీవితంలో ఒక పార్ట్స్ దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యత నీవు వాక్యానికి ఇవ్వగలిగితే, బ్రదర్ నేను వినట్లేదా, వాక్యం వినట్లేదా, బ్రదర్ నువ్వు వాక్యం వినట్లేదని నేను చెప్పట్లేదు, గివ్ ఛాన్స్, నువ్వు కొంచెం
వాక్యానికి నీ హృదయంలో పనిచేయడానికి, నిన్ను ప్రభావితము చేయడానికి నీవు గనక అవకాశం ఇవ్వగలిగితే నిన్ను రూల్ చేస్తుంది. హల్లెలూయా, నిన్ను రూల్ చేస్తుంది. ఒక మాట మీకోసం నేను చదవాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనం, 6-7 వచనం మీకోసం చదువుతాను నేను. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. మాట విన్నారో లేదో మీరు? 7వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. హల్లెలూయా. కొంచెం లోతుగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ అపోస్తలులు మేము పంచిపెట్టుటలో మేము ఇలా ఉంటే మరి మేము దేవుని వాక్యము ఆ ప్రార్థనను నిలకడగా ఉండలేము. సో కాబట్టి కొంతమందిని మీరు ఏర్పరచుకోండి అన్నప్పుడు కొంతమందిని ఏర్పరచుకుంటారు. 5వ వచనం మీరు చూడగలిగితే, 4-5 వచనం మీరు చూడగలిగితే, అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఏర్పరచుకున్న తర్వాత సో అక్కడ దేవుని వాక్యం ఏమవుతుందంట, వాళ్ళని ఏర్పరచుకో, వాళ్ళని అభిషేకించి వాళ్ళని పనిలోకి పంపించారు పరిచయ కొరకు. ఓకే, సో ఈ 7వ వచనం మీరు చదవగలిగితే దేవుని వాక్యం ప్రబలమై అంటే అపోస్తులు ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఏ వాక్యం బోధిస్తున్నారు? క్రైస్ట్ క్రూసిఫికేషన్ గురించి, రిజరక్షన్ గురించి, సిన్ గురించి, గ్లోరీ గురించి, పవర్ గురించి, లవ్ గురించి, ఓకే, ఆయన నిత్యత్వం గురించి, ఆయన రక్షణ అనుభవం గురించి, పరిశుద్ధత గురించి, నీతి గురించి వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధకి, ఆ మాటకి వింటున్న వారు హృదయాలలో దే యాక్సెప్టెడ్, దే అలౌడ్ వర్డ్ టు రూల్ దే హార్ట్స్. వాళ్ళు బోధింపబడుతున్న మాటకి ఆ మాట వారి హృదయంలో పనిచేయడానికి వారు అవకాశం ఇచ్చారంట. అంటే వర్డ్ ఈజ్ వెరీ పవర్. ఓకే, ఏ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారో, ఏ మాట గురించి చెప్తూ ఉన్నారో, ఎవరి గురించి చెప్తున్నారో, అది ఆ మాట ఏమైందంట హృదయ అంతరంగంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఏమైందనండి, ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. డిసైపుల్స్గా వాళ్ళు మారడానికి, బిలీవర్స్ అండ్ ఆఫ్టర్ ద డిసైపుల్స్. హల్లెలూయా. శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంటే ఇది దేని వల్ల జరిగింది? ఒక మాట చెప్తాను నేను. నువ్వు ఇంకా బిలీవర్గా ఉన్నావు అంటే కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే యువర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ డిసైపుల్. యేసు ప్రభు యొక్క శిష్యునిగా మారాలి నువ్వు. అంటే ఇతర జీవితాల్లో వాక్యాన్ని విత్తే స్థాయిలోకి, ఇతర జీవితాల్లో క్రీస్తును చూపించే స్థాయిలోకి నువ్వు గ్రోత్ ఎదగాలనేది ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమంటారంటే నీవు వింటున్న వాక్యము అది వాక్యానుసారంగా ఉందా మొదట. రెండోది, వింటున్న వాక్యం బ్రదర్ నన్ను ఎదిగింపజేస్తుందా? ట్రూ. నీ లైఫ్, నీ బ్లెస్సింగ్, నువ్వు అనుకుంటా గొప్ప స్థితి, నువ్వు అనుకుంటా ఉన్నత స్థితి, నువ్వు అనుకుంటా విస్తరణ, నువ్వు అనుకుంటా అబండెన్స్, నువ్వు అనుకుంటా ప్రాస్పరిటీ, నువ్వు అనుకుంటా జాబ్, నువ్వు అనుకుంటా ఆ హెచ్చింపు, నువ్వు అనుకుంటా బ్లెస్సింగ్, నువ్వు అనుకుంటా ఎవ్రీథింగ్ గాడ్ డిపాజిటెడ్ ఆన్ హిస్ వర్డ్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ మాట యందు గాడ్ ప్రతిదీ, మనకు కావలసిన ప్రతిదీ దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి
దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి మనము ఆ వాక్యాన్ని అవలంబించే స్థాయికి వెళ్ళాలి. ఆ వాక్యం మనలో పరిపాలించే స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఆ వాక్యం మన హార్ట్ని రూల్ చేసే స్థాయికి మనం వెళ్ళాలి. గివ్ ఛాన్స్. కొంచెం వాక్యానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఏదో అందుకే దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఇటు విని ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది దేవుని వాక్యం వింటారు, ఆ సమయానికి ఆ గంట వరకే వారు క్రమంగా ఉంటారు. ఆ విన్న తర్వాత వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆ ప్రసంగము ఆ అధ్యాయం అడిగినా వాళ్ళు కొంచెం అంతగా వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళు అందుకే ఆలోచిస్తారు, ఏం చెప్పాడు దైవజనుడు, ఏం చెప్పాడు. అందుకే నీ లైఫ్ కూడా ఎట్లా ఉంటుంది తెలుసా, అక్కడి వరకే ఉంటుంది. నువ్వు విన్నంత వరకే ఒకలా ఉంటావు, విన్న తర్వాత ఇంకోలాగా ఉంటావు. నో. క్రిస్టియానిటీ అంటే ఏంటంటే గ్రోత్స్. హల్లెలూయా. సో గ్రో ఇన్ ద వర్డ్స్. ప్రైజ్ ది లార్డ్. సంతోష్ కుమార్, ప్రైజ్ ది లార్డ్. పెనుమల సుధారన్, ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియానిటీ అంటే గ్రోత్స్, గ్రోయింగ్ ఇన్ ద వర్డ్. వాక్యంలో అంటే ఏంటిది? వాక్యము దేవుని మాట, దేవుని ప్రత్యక్షత, దేవుని ఆలోచన. ఏంది దేవుని ఆలోచన? నీ పట్ల దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు తన మాటలో కలిగి ఉన్నాడు. ఆ మాటలో ఉన్నాడు, ఆ మాటలో పెట్టి ఉన్నాడు. సో నేను ఆ మాటని అవలంబించుకోగలిగితే, నేను ఆ వాక్య ప్రకారంగా నేను ఆలోచించగలిగితే, దేవుడు నా పట్ల ఈ చిత్తాన్ని కలిగి ఉన్నాడా, దేవుడు నా పట్ల ఈ ప్రణాళికలు కలిగి ఉన్నాడా అని నేను ఆ మాటని తీసుకున్న దాన్ని బట్టి నా గ్రోత్ ఉంటుంది, నా ఎదుగుదల ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మనీ, ప్రాస్పరిటీ కాదు, అన్ని విషయాల్లో. అందుకే క్రీస్తుని గూర్చిన ఆలోచన మీలో, క్రీస్తు గూర్చిన మాట మీలో ఉన్న ఏళ్ళ మీరు అన్ని స్థితిలో అన్ని విషయాల్లో జ్ఞానమందు అన్నిటి అందు మీరు ఎదగలుగుతారంట. కొలస్సీ 2వ అధ్యాయంలో ఉంటారు. సో గ్రో ఇన్ ద వర్డ్. అందుకే నీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధ గంట వరకే కాదు, ఆ నెల, ఆ రోజు, టిల్ చేంజింగ్, నీ మనస్తత్వము మార్చబడేంత వరకు, నీ ప్రస్తుత కాల పరిస్థితులు మార్చబడేంత వరకు నీవు వాక్యాన్ని అవలంబించకపోతే ప్రసంగాలుగానే మిగిలిపోతాయి, సబ్జెక్ట్ లాగానే మిగిలిపోతాయి. హల్లెలూయా. పవర్ఫుల్ చెప్పాడండి. నో. టేక్ ద వర్డ్స్, ఈట్ ద వర్డ్స్. వాక్యాన్ని వినడం, వాక్యాన్ని భుజించడం, వాక్యాన్ని నెమరవేయడము, వాక్యంతో పాటు అవలంబించడము. వాక్యములో శక్తి ఉంది. వాక్యంలో ప్రభావితము, ప్రబలము చెందడానికి వాక్యంలో ఎంతగానో శక్తి ఉన్నది. దేవుని మాటలో అంత శక్తి ఉంది. టేక్ ద వర్డ్, గివ్ ఛాన్స్. నీ జీవితంలో ఒక ప్రధాన అంటే ఒక ఉన్నత స్థితిలో దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. ఉన్నత స్థితిలోకి దేవుని వాక్యాన్ని తీసుకోవడం వలన నీ జీవితంలో దేవుని వాక్యం నిన్ను ఎదిగింపజేస్తుందంట. గ్రోయింగ్ అంటే కొంతమంది మనం చూస్తాం, వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటారు. వాళ్ళని చూసి అరే వీళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఏమంటారంటే వాళ్ళు ఏదో మాటని పట్టుకున్నారు, వాళ్ళు ఏదో వాక్య ప్రత్యక్షతం కలిగి ఉన్నారు, వాళ్ళు ఏదో దేవుని మాట వారిని తాకింది, వాళ్ళ ఆత్మీయ స్థితి దేవునితో ఎలానో ఉంది. They are growing. If they are growing in all, means they are growing in the words. హల్లెలూయా. నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలంటే మొదట దేవుని వాక్యంలో ఎదుగు, దేవుని మాటలో ఎదుగు, దేవుని ప్రత్యక్షతలో ఎదుగు, దేవుని ఆలోచనలో ఎదుగు. అది నీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట నాకు భలే నచ్చింది. దేవుని వాక్యం ప్రబలమై అంటే బిలీవర్సే కాదు, డిసైపుల్స్ కూడా మారుతున్నారంట. డిసైపుల్స్, శిష్యత్వంలో కూడా వాళ్ళు వెళ్తున్నారంట. హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? నువ్వు ఇంకా విశ్వాసిని అనే స్థితిలోనే ఉన్నావా, లేదా నేను క్రీస్తుని గురించి ప్రకటించే స్థాయికి, క్రీస్తును చూపించే స్థాయిలోకి అన్ని కోణాలుగా ప్రభు నన్ను దీవించాడు, ప్రభు నన్ను నిలబెట్టాడు, ప్రభు ఇలా చేశాడు, ప్రభు అలా చేశాడు అని ప్రచురము చేసే, ప్రకటించే, ఆయనను సేవించే డిసైపుల్స్గా నీవు మారాలి. హల్లెలూయా. మీన్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గ్రోత్.
గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అబండెన్స్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇంక్రీజ్. హల్లెలూయా. డోంట్ స్టాప్. అక్కడనే ఆగిపోవద్దు. నీవు ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము దేవుని మాటలో నువ్వు ఎదగగలిగితే దేవుని మాట ప్రత్యక్షతనిస్తుంది, దేవుని మాట ఆలోచనలు ఇస్తుంది, దేవుని మాట అనేకమైన రీతిలో నీ జీవితంలో పనిచేయడానికి మార్గాన్ని కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించిన మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిది. అంటే వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యం ఏంటిదంట? హై ప్రీస్ట్, యాజకులు అంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ మాటను విని, ఈ విశ్వాస సహితమైన మాటలు, విశ్వాస సహితమైన ఆ క్రీస్తును గూర్చిన మాట వారు విన్నప్పుడంట యాజకులు కూడా విశ్వాసమునకు లోబడిదంట. అంటే ఈ విధంగానే మనము ప్రభుని కలుసుకోగలుగుతాం. విశ్వాస కోణంలోనే మనం ప్రభుని తెలుసుకోగలుగుతాం. విశ్వాస కోణంలోనే మనం అన్నీ చేయగలుగుతాం అని వాళ్ళు తెలుసుకున్నట, విశ్వాసంలోకి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను మాట చెప్తా ఉన్నా, దేవుని వాక్యం నీ ద్వారా, నీలో, నీ కుటుంబంలో ఏం కావాలని? ప్రబలము కావాలా? రెయిన్డ్ సుప్రీమే అంటే పరిపాలనలోకి రావాలంట. వాక్యం నిన్ను పరిపాలించాలా, వాక్యం నీ కుటుంబాన్ని పరిపాలించాలా. గివ్ ఛాన్స్. ప్రభువా, నీ మాట చేత నన్ను పరిపాలన చేయి. హల్లెలూయా. ఒక వ్యక్తిలో దేవుని మాట పరిపాలన చేయడం మొదలు పెడితే అది సిన్నే కావచ్చు, కరిసే కావచ్చు, వ్యతిరేకతే కావచ్చు, శత్రు దాడే కావచ్చు, ఎన్ని కోణాలుగా, ఎన్ని విషయాల్లో అపవాది నిన్ను బలహీనపరుస్తున్నా, దాడి చేస్తున్నా అవన్నిటికీ విడుదల కలుగుతారు, డెలివరెన్స్ వస్తుంది. హల్లెలూయా. మార్పులు కలుగుతాయి, ప్రత్యక్షత కలుగుతుంది, చేంజ్ అయిపోతారు. హల్లెలూయా. టెల్లింగ్. సో నువ్వు మార్చబడ్డావు, నేను మార్చబడలేను, నువ్వు మార్చబడ్డావు. నీ గ్రోత్ ఇంక్రీజ్కి గివ్ ఛాన్స్. చెక్ ద వర్డ్. సండే వచ్చింది అంటే వాక్యం విని అలా మరలా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోపోతుంటే బ్లెస్సింగ్ వస్తుందేమో అని చెప్పి కొంతమంది చర్చిలోనే వదిలేసిపోతారు ఆ మాటల్ని. కాదు కాదు, టెక్ వాక్యాన్ని తీసుకో, నెమరవై, ధ్యానించు, బోధించే ప్రకారంగా జీవించడానికి విశ్వాసాన్ని చూపు, ప్రయత్నము చేయి, విశ్వాస ప్రయత్నము చేయి. నేను ఇట్లనే జీవించాలి, ఈ మాట ప్రకారంగానే జీవించాలని నీకు నువ్వుగా నిర్ణయం తీసుకో. హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఆ మార్పులను చూస్తావు, ఆ దీవెనను చూస్తావు. ఓకే. సో గాడ్ బ్లెస్ హిస్ వర్డ్స్. ఇంతసేపు ఈ మాటలు మీరు విన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు మీ వినికిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ఏకీభవించండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్. నా హస్తాల వైపు మీ హస్తాలు చాచండి. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, యేసు శక్తిగల నామములో, ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టుడే లార్డ్ ఐ యామ్ ప్రేయింగ్ దోస్ హు ఆర్ వాచింగ్ ఇన్ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ఇన్ దిస్ మార్నింగ్. Lord, I am praying for them in the name of Jesus Christ. వారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అపోస్తులు 6-7 వచన ప్రకారంగా దేవుని వాక్యం ప్రబలమైనప్పుడు శిష్యులు అధికమయ్యారు ప్రభా. అనేకులు యాజకులు కూడా విశ్వాసం లోబడ్డారు ప్రభా. ఈ దినం అయ్యా, వీరి జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. వీరి విషయాలలో, వీరి జీవితంలో, వీరి కుటుంబంలో నీ వాక్య పరిపాలనలోకి వీళ్ళొచ్చుదురు గాక. వాక్యం వీరిని పరిపాలించును గాక. వాక్యం వీరిని పరిపాలించును గాక. తండ్రి, నీకు వందన. ఏ బలహీనతలు, ఏ ఇబ్బందులు గుండా, ఏ పరిస్థితులు గుండా అయా సమాధానం లేక, అస్వస్థతో, బలహీనతలో, అయా పావర్టీలో ఒకవేళ వీళ్ళు ఉంటున్నట్టయితే యేసుక్రీస్తు నామమున నీ ఆశీర్వాదం, నీ వాక్యం వీరిని పరిపాలించిన గాక. వీళ్ళు అన్ని విషయాల్లో, వాక్యములోనూ అన్ని విషయాల్లో ఎదుగు నిమిత్తము నీ
నామ మహిమార్థము నీ నామాన్ని ప్రచురించే స్థాయిలోకి నడిపించండి ప్రభువా. ఈ దినం ఈ ఉదయకాలం ముందు ఎవరైతే కన్నీటితో ఉన్నారో ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక, ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక, ఇప్పుడే వారికి ఈ దినమే అసాధారణమైన మార్గములు కలగచేయబడును గాక, ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చును గాక, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ వచ్చును గాక. ఆ శాపమును కొట్టివేస్తూ ఉన్నా, ఆ శాపమును కొట్టివేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వీరి జీవితాల్లో విడుదలను గాక. ప్రత్యేకమైన రీతిలో వీరిని దర్శించి బలపరిచి శక్తి చేత నింపమని నీవు ఈ దినం వారి జీవితంలో ఒక అద్భుతమును జరిగిస్తున్నావు, ఒక కార్యము చేయబోతున్నా, ఒక ప్రత్యక్షత వీరికి అనుగ్రహించబోతా ఉన్నావు. నీకు స్తోత్రం, నీకు వందనాలు తెలుస్తూ కుటుంబాన్ని అంతటినీ దర్శించమని బలపరచమని అయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లైవ్ తర్వాత ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో కూడా ఈ మాటలు, ఈ ప్రార్థన వారి జీవితాల్లో పనిచేయను గాక. వాళ్ళు ఏకీభవించినప్పుడు, అంగీకరించినప్పుడు వారి హృదయాలలో, వారి శరీరంలో, వారి కుటుంబంలో పనిచేయను గాక. నీ కృతజ్ఞత చెల్లిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సంతోష్ కుమార్, ప్రైజ్ ది లార్డ్. సుధారాణి, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, సో ఇది వాక్యం విన్నారు కాబట్టి షేర్ టు అదర్స్, ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.